పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డారన్న తెలుగుదేశం నేత పులివర్తి నాని అందుకు సంబంధించిన వివరాలను వీడియోలతో సహా వివరించారు. అధికారులను అడ్డం పెట్టుకుని తిరిగి తెదేపా కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. తమపై దాడి చేయడమే కాకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా సందులో స్కార్పియో 6688 రెండు బండ్లుంటే నెంబరు నాని బండి అని తెలిసి దాంట్లో నా కోడలు మా మరదలు కూతురు ఇద్దరు కూర్చోంటే రాళ్ల దాడికి కొట్టను పోయారు వెహికల్. దానికి సాక్ష్యాలు చూశారు. వైసీపీ నాయకుడు అడ్డం అవిలాల లోకనాథం అనే వ్యక్తి అడ్డం పట్టాడు. లోకనాథ్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. ఇంకో వ్యక్తి రాళ్ల దాడి చేసేదానికి వెళ్ళాడు. అప్పుడు ఆవేశంతో ఆయన బండి నిలబెట్టారు కానీ ఎక్కడ కొట్ల. ఒకవేళ తెలుగుదేశం జెండా ప్లాస్టిక్ పైతో ఉండే జెండాతో ఇట్లా అన్నారు. దాడి అంటే అదే. అయినా ఆ రోజు ఈఆర్ఓ గారి చేత నీ పలుకుబడి ఉపయోగించి మా అమ్మల్ని 15 మంది నుంచి 20 మంది పైన నువ్వు కేసు కట్టించావు. అధికారులు అనే వ్యక్తులు ఆ రోజు వైసీపీ నాయకులు మొదటి దాడి చేస్తే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకుల పైన కేసులు కట్ల, మా పైన కేసు కట్టారు. నా పైన దాడి జరిగిందని తప్పు చెప్తున్నాడు అపరిచితుడు. 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి నీ కుమారుడు నీకు సంబంధించిన అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో పోయా రెచ్చగొట్టడం జరిగింది. బ్రాహ్మణ కాలువకి వెళ్ళావు, చంపండి నా కొడుకులు ఎవరు వస్తా నేను చూస్తానన్నాడు. దాని తర్వాత సురావారిపల్లికి వెళ్ళారు, పీఓను కొట్టమన్నారు. వేపకుప్పం బొమ్మని పోయావు, ఏజెంట్లు బయట తీయమన్నావు. మా ఊరికి వెళ్ళావు, 10 వెహికల్స్ వెళ్ళి మా ఊరి పైన దాడి చేయాలని వెళ్ళావు. మా వాళ్ళంతా అడ్డపడ్డారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చావు. నీకు సంబంధించినట్టు నీ ముఖ్య అనుచరుడు కూచివారిపల్లి పైన పోయి ఏజెంట్ ఉన్నట్టు మురళి భార్యని కొట్టావు. కొట్టి వస్తామంటే మళ్ళీ ఊరి పైన గంజాయి బ్యాచ్ని పెట్టుకుని 50 నుంచి 70 మంది ద్వారా దాడి చేసి ఊర్లో కనపడిన వాళ్ళంతా కొట్టారు. ఆయన నా కాళ్ళకు ఇరవలేదంటాడు. ఆయనలాగా నేను డ్రామా ఆడలేదంటాడు. ప్రాణం కాపాడుకునే దానికి పరిగెత్తారు, జరుగుతుంది. నా కాలు ఇరిగినా నాకు ఆ టైం తెలీదు. నా పైన దాడి జరిగింది పరిగెత్తుకొని తిరిగి పోలీస్ అధికారులు కోరా. నా పైన దాడి జరిగింది, ఆడ గన్ మ్యాన్ దొరుకున్నాడు, గన్ మ్యాన్ కాపాడండి అని. అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి అందరూ చూసాం. మాకెదురుగా వైసీపీ నాయకుడు కేసు వచ్చినాడు. మా ఊరు పరిగెత్తు అతను సంబంధం లేదు వదిలేయండి అని చెప్పా. నీలాగా దాడి చేయలే. పేరూరు కేసులు వచ్చాడు, ఎదురుకుంటే అందరూ పరిగెత్తిపోతే చేయదు, అతను సంబంధం లేదు చెప్పా. మా వాళ్ళు కంట్రోల్ తప్పుతారని అక్కడే కూర్చొని నా వల్ల కాకుండా పడిపోయి హాస్పిటల్ చేశా. నాకు కాలు జరగలేదు దామాలని అంటావు. నీలాగా రాయల చెరువు తుఫాన్ వస్తే జరగదాని చోట జరిగిందని చెప్పి హెలికాప్టర్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి హెలికాప్టర్ తెచ్చి హెలికాప్టర్ లో చక్కలు కొట్టావు. మేము మోకల్లోతుపోయి నీళ్లు కాపాడాం. నీలాగా డ్రామాలు ఆ రోజు కూడా.